बहुत समय वैल्यूबल है। इसलिए बेहद की आत्माओं का भी बेहद का प्राप्ति का समय है। अगर 1 सेकंड भी हद की बातों में मिक्स किया, हद की बातों में 1 सेकंड मिस किया तो अनेकों वर्ष तुम्हारे बेकार हो जाएंगे ऊपर भविष्य में तुम्हारे। इसलिए 1 सेकंड बराबर अब अनेकों वर्ष प्राप्ति का समय है। इसलिए हद में बिल्कुल टाइम नहीं वेस्ट करना है। हद की बातों में बिल्कुल बेकार ना करो। हद की बातें है क्या उसमें? हद में कोई है ही नहीं। झूठी काया, झूठी माया, झूठा जग संसार। हाँ, जब ज्ञान मार्ग वाले हो तो समझते हैं जगत मिथ्या है। शंकराचार्य ने भी कहा है भक्ति मार्ग वाले, और विषय विकार मिटाओ देवा, पाप हरो देवा। इसलिए हद में टाइम वेस्ट करना, क्योंकि जब बाप प्रत्यक्ष होगा, 9 लाख की दुनिया में बाप प्रत्यक्ष होगा, तब हद की कोई भी चीज काम में नहीं आएगी। समझ में आए? పరం శాంతి బాపూజీ చెప్తూ ఉన్నారు, ఇప్పుడు సమయం చాలా చాలా విలువైనది కనుక బేహద్ పిల్లలు ప్రాప్తిని పొందేటువంటి సమయం కూడా ఇదే. ఎలా అంటే ప్రతి ఒక్క సెకండు కూడా మీరు బేహద్దులో ఉండండి. హద్దులో విషయాలను పూర్తిగా వదిలేయండి. సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఇక్కడ 1 సెకండు మీ సమయాన్ని వేస్ట్ చేశారు అంటే మీ భవిష్యత్తు పైన అనంత కాలం వృధా అయిపోయినట్టు. ఇక్కడ ఒక్కొక్క సెకండు అనేక సంవత్సరాలకి ప్రాప్తికి సమానము అని అన్నారు. 1 సెకండు కూడా వృధా చేయరాదు. మీరు హద్దులో లేరు కదా ఇప్పుడు. అందుకనే హద్దు ప్రపంచం, హద్దు విషయాలు మీరు మాట్లాడుకోవద్దు. ఇదంతా జూటీ మాయా, జూటీ కాయా, జూటా హై సంసార్. ప్రపంచమంతా అసత్యమే, శరీరం కూడా అసత్యమే, అంతా కూడా వినాశనం అయిపోయేది. ఇదైతే జ్ఞాన మార్గం వాళ్ళందరికీ తెలుసు. అందుకనే శంకరాచార్యుడు కూడా జగత్ మిథ్య అని చెప్పారు. అందుకనే అంటారు, హే ప్రభు విషయ వికార్ మిటావో దేవా, పాప హటావో దేవా అని అంటూ ఉంటారు. అంటే మాలోని విషయ వికారాలు తొలగించి మా పాపాలను తీసేసేయి అని. ఎప్పుడైతే బాపు కూడా 9 లక్షల ముందు ప్రత్యక్షం అవుతారో అప్పుడు హద్దులో ఉన్న ఏవి కూడా మీకు ఏ విలువ అనేది లేనే లేదు. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు అంటున్నారు బాపూజీ. పరం శాంతి బాపూజీ చెప్తూ ఉన్నారు, ఇప్పుడు సమయం చాలా చాలా విలువైనది కనుక బేహద్ పిల్లలు ప్రాప్తిని పొందేటువంటి సమయం కూడా ఇదే. ఎలా అంటే ప్రతి ఒక్క సెకండు కూడా మీరు బేహద్దులో ఉండండి. హద్దులో విషయాలను పూర్తిగా వదిలేయండి. సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఇక్కడ 1 సెకండు మీ సమయాన్ని వేస్ట్ చేశారు అంటే మీ భవిష్యత్తు పైన అనంత కాలం వృధా అయిపోయినట్టు. ఇక్కడ ఒక్కొక్క సెకండు అనేక సంవత్సరాలకి ప్రాప్తికి సమానము అని అన్నారు. 1 సెకండు కూడా వృధా చేయరాదు. మీరు హద్దులో లేరు కదా ఇప్పుడు. అందుకనే హద్దు ప్రపంచం, హద్దు విషయాలు మీరు మాట్లాడుకోవద్దు. ఇదంతా జూటీ మాయా, జూటీ కాయా, జూటా హై సంసార్. ప్రపంచమంతా అసత్యమే, శరీరం కూడా అసత్యమే, అంతా కూడా వినాశనం అయిపోయేది. ఇదైతే జ్ఞాన మార్గం వాళ్ళందరికీ తెలుసు. అందుకనే శంకరాచార్యుడు కూడా జగత్ మిథ్య అని చెప్పారు. అందుకనే అంటారు, హే ప్రభు విషయ వికార్ మిటావో దేవా, పాప హటావో దేవా అని అంటూ ఉంటారు. అంటే మాలోని విషయ వికారాలు తొలగించి మా పాపాలను తీసేసేయి అని. ఎప్పుడైతే బాపు కూడా 9 లక్షల ముందు ప్రత్యక్షం అవుతారో అప్పుడు హద్దులో ఉన్న ఏవి కూడా మీకు ఏ విలువ అనేది లేనే లేదు. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు అంటున్నారు బాపూజీ. బేహద్ పరం మహాశాంతి బాపూజీ చెప్తూ ఉన్నారు, జ్ఞానం చాలా అమూల్యమైనటువంటిది. జ్ఞానదానం మహాదానం. విశ్వ పరివర్తన కార్యక్రమకు జ్ఞానదానం చేస్తూ సహయోగం ఇవ్వండి. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన కనుక బేహద్దు పిల్లలు ఆత్మస్వరూపంలో ఉండండి. సాకారంగా ఆల్మైటీ అథారిటీ స్వయంగా భూమి మీదకొచ్చి కార్యక్రమం చేస్తున్నారు అని మీ అందరికీ తెలుసు. సాకార రూపంలో ఉన్న విచిత్రుణ్ణి కూడా మీరు ఆత్మస్వరూపంలో ఉండి స్మృతి చేస్తే మీకు పవర్ వస్తుంది అని అంటూ ఉన్నారు. అచ్చా పరం శాంతి. బేహద్ పరం మహాశాంతి బాపూజీ చెప్తూ ఉన్నారు, జ్ఞానం చాలా అమూల్యమైనటువంటిది.
జ్ఞానదానం మహాదానం విశ్వ ज्ञान के अनमोल रतन है और ज्ञान दान महादान विश्व परिवर्तन के कार्य में सहयोग दे और जल्दी से जल्दी विश्व परिवर्तन करें। ऐसा स्व परिवर्तन भी बच्चे करने लग जाए, आत्मस्वरूप में स्थित हो। और जो साकार को जान चुके हैं कि साकार में ऑलमाइटी ऑथोरिटी खुद काम कर रहा है, तो साकार को भी याद करे। साकार में चित्र, साकार का जो चित्र है उनमें चित्र में आत्मस्वरूप में स्थित होकर याद करे तो भी बहुत बड़ी पावर मिलेगी। బేహద్ పరం మహాశాంతి. బాపూజీ చెప్తూ ఉన్నారు, జ్ఞానం చాలా అమూల్యమైనటువంటిది. జ్ఞానదానం మహాదానం. విశ్వ పరివర్తన కార్యక్రమకు జ్ఞానదానం చేస్తూ సహయోగం ఇవ్వండి. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన కనుక బేహద్ పిల్లలు ఆత్మస్వరూపంలో ఉండండి. సాకారంగా ఆల్మైటీ అథారిటీ స్వయంగా భూమి మీదకి వచ్చి కార్యక్రమం చేస్తున్నారు అని మీ అందరికీ తెలుసు. సాకార రూపంలో ఉన్న విచిత్రుణ్ణి కూడా మీరు ఆత్మస్వరూపంలో ఉండి స్మృతి చేస్తే మీకు పవర్ వస్తుంది అని అంటూ ఉన్నారు. అచ్చా పరం శాంతి. బేహద్ పరం మహాశాంతి. బాపూజీ చెప్తూ ఉన్నారు, జ్ఞానం చాలా అమూల్యమైనటువంటిది. జ్ఞానదానం మహాదానం. విశ్వ बाबूजी, मैंने ये भी सुना था कि जो प्रारब्ध जो मनुष्य के जीवन में आगे आने वाला था वो प्रारब्ध जो है सपनों के माध्यम से वो जो दुख आने वाला था वो सपनों में ही दुख दे देता है, ताकि मनुष्य के नॉर्मल जीवन में वो दुख इतना बड़ा नहीं आता, वो सपने में आके वो प्रारब्ध खत्म हो जाता है। क्या ये पॉसिबल है? देखो, ज्ञानियों में जो मतलब ये भक्ति मार्ग का है ना, जब तुम्हें सपनों में जो दुख दर्द मिलता है ना, कोई तुम्हें डरा रहा है, कोई एक्सीडेंट हुआ, मर रहा है, ये सब। मगर जब ज्ञान मार्ग में चलता है तो आत्मा में जब पावर आती है ना, तो वो निंद्रा योग करता है। आत्म स्वरूप में स्थित होकर वो ऑलमाइटी की याद में सो जाता है। तो उसके पावर इतना, कारण शरीर में इतना पावर धीरे धीरे जनरेट होता है, तो उसके स्वप्न भी निंद्रा योग हो जाता है, निंद्रा योग हो जाता है। योग में भी मतलब निंद्रा में भी योग हो जाता है। तो उसके ऐसे जो डरावने सपने हैं, दुख देने वाले सपने हैं, वो भी नहीं आएंगे। ज्यादा कई लोग ऐसा कहते हैं कि उनको बहुत डरावने सपने आते हैं। हाँ, तो जो उसके सबकॉन्शियस माइंड में कई जन्मों के जो रिकॉर्ड पड़ा है ना, तो रात को जब घोर निंद्रा में हो जाते हैं तो सबकॉन्शियस माइंड खुल जाता है। तो ये उसका जो मतलब यही, क्योंकि मतलब देखो दुख आया तो मन में आया, अब मन वो कॉन्शियस मन में आएगा या सब कॉन्शियस मन में, मतलब वो पूर्व जन्मों के कर्म ही उसको दुख लेके आए ना। चाहे वो जागता हो तो भी वो निराश हो जाता है, सपने में भी कई बार निराशा प्राप्त होती है। तो सपने में भी आने वाली जो चीज है वो भी प्रारब्ध के कारण ही आई ना, मतलब प्रारब्ध के कारण तो सबकॉन्शियस माइंड में सारा रिकॉर्ड पड़ा होता है ना। और जब निंद्रा में आत्मा होती है तो उसका सबकॉन्शियस माइंड खुल जाता है। और जो स्वप्न भी आते हैं, जो अगले जन्मों के कारण भी आते हैं और जो दुख देने वाले, तो वो सबकॉन्शियस माइंड में भी धीरे धीरे पावर हो जाता है, इसलिए फिर ठीक हो जाता है। పరం శాంతి. బాపూజీ చెప్పినటువంటి మెసేజీ క్లిప్పింగ్ హిందీ విన్నారు. దీనికి తెలుగు అనువాదం, నిశ్చయ బుద్ధిగా స్థిరంగా ఉండండి, సదా పాజిటివ్ ఆలోచిస్తూ ఉండండి. మృత్యు అంటే భయపడవద్దు. లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఆలోచించండి. మృత్యు తర్వాతే అసలైనటువంటి జీవితం ప్రారంభం అవుతుంది. భలే ఈ భూమిపైన జీవితం చాలా స్వల్పం, చాలా అల్పమైనదే అనే అనాలి. ఇక పైనుండే జీవితం అనంతం. బెటర్ లైఫ్ ఆఫ్టర్ డెత్, దీని గురించి చింతన చెయ్యండి. జ్ఞాని ఆత్మలకైతే మీకు తెలుసు అసలు జీవితం, జీవన్ముక్తి అనేది మృత్యు తర్వాతే ప్రారంభమవుతుంది. అంటే మృత్యు అంటే పంచతత్వాల శరీరం వదిలేయటం. అప్పటి నుంచే కదా అలౌకిక ఆధ్యాత్మిక మరి పరం లైట్ ఫరిస్తా జీవన్ముక్తి స్థితి అనేది ప్రారంభమయ్యేది. మరి మృత్యు కూడా జ్ఞానులకు ఒక రకం లాంటి వరమే అనే చెప్పచ్చు. భావబంధనాలను తెంచుకొని
మరలా భూమి మీదకి రాకుండా చేసుకోవటానికి మంచి ఛాన్స్ ఇప్పుడు ఉన్నది. జీవన్ముక్తిని పొందే ఛాన్సు లభిస్తూ ఉంది. స్వర్గం దాటి పైకి వెళ్లే కొద్దీ ఆత్మ యొక్క స్టేజీ ఆనందంగా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకని దీని గురించి సదా చింతన చేస్తూ ఉండండి. నేను మృత్యు తర్వాత ఎలా పరంధామానికి వెళ్ళిపోవాలి, అది ఈ బ్రహ్మాండం పరంధామం కాదు, బేహద్ కళా పరంధామానికి వెళ్ళిపోవాలి అనే సంకల్పంతో దీన్ని చింతన చేస్తూ ఉండండి. కర్మ బంధనాలను వదులుకొని పైకి ఎలా వెళ్ళాలి అని చింతన చేయండి. అనగా జీవిస్తూనే కర్మ బంధనాలను తెంచుకోవాలి. మనసుతోటి, బుద్ధితోటి. స్థూలంగా తెంచుకొని సన్యాసంగా ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోయేది కాదు. మనసు బుద్ధితోటి మీరు కర్మ బంధనాలను తెంచుకునేందుకు డిటాచ్గా, అతీతంగా ఉంటూ కర్మ చేస్తూ పురుషార్థం చేయటం. కర్మ అతీత స్టేజ్ని సాధించాలనే లగన్ ఉంటే ఆటోమేటిక్గా కర్మ బంధనం ముక్తులవుతారు. అందుకని మృత్యువు అనేది కూడా బేహద్ జ్ఞానులకు ఒక ఛాన్స్. ఎందుకంటే బేహద్ జ్ఞానులకు పైలోకాలకు వెళ్ళేటువంటి బేహద్ జ్ఞానం లభించింది. ఇక్కడ మీరు యాత్ర కోసం పైలోకాల బేహద్ పరంధామం యొక్క యాత్ర కోసం పురుషార్థం చేసి ఇంకా మంచి స్థానాన్ని, నెంబర్ని పొందవచ్చు. శరీరంలో ఉన్నప్పుడు చేయలేనంటి పురుషార్థం కూడా శరీరం వదిలిన తర్వాత చేయగలరు. ఎందుకని? ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, భక్తి మార్గంలో కూడా బతికి ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితిలో, ఇంట్లో వాతావరణ పరిస్థితుల వల్ల చార్ధామ యాత్ర చేయలేరు. అంటే అనేక తీర్థయాత్రలు అన్నమాట. అదేవిధంగా మరి దిగులు పడుతూ ఉంటారు. శరీరం వదిలేసినటువంటి వాళ్ళైతే సూక్ష్మ శరీరంతో ఈ యాత్ర చేయగలుగుతారు. 3 తత్వాల శరీరంతో సూక్ష్మ జగత్తులోని కొంతమంది ఆత్మల యొక్క గ్రూపుతోటి వెళ్ళి ఆ యొక్క మరి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో కాశీ, బద్రీనాథ్, ఇవి చూడగలుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటుంది కదా ఆత్మ. ఇంకా పైకి వెళ్ళేటువంటి జ్ఞానం ఉన్నప్పుడు అది గ్రేటర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అయిపోతుంది. చనిపోయిన తర్వాత జ్ఞానయుతమైనటువంటి జీవితం, బంధనముక్తమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. శరీరంలో ఉన్న కాడి నుంచి అన్ని బంధనాలే కదా. ఆత్మకు శరీరం అనే బంధన, మనసు శరీరానికి మనసు అనే బంధన, ఈ స్థూల ప్రపంచంలో ఉన్న కంచి మరి దేహ సంబంధీకుల బంధన, పిల్లలు, వ్యాపారం, కుటుంబం, ఇవన్నీ కూడా బంధనాలే కదా. కాబట్టి ఇప్పుడు భావబంధాలను తెంచుకునేటువంటి పురుషార్థం చెయ్యండి. ఆటోమేటిక్గా మనం బేహద్ స్థానంలోకి వెళ్ళగలుగుతూ ఉంటాము. కాబట్టి మృత్యు భయం అనేది ఉండకూడదు, పెట్టుకోకండి అని బాపూజీ చెప్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే.